బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్, మైన్స్ శాఖలను భ్రష్టు పట్టించిందని, 2 శాఖల్లో కొత్త పాలసీలు తెస్తామని గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సెక్రటేరియట్ 3వ బ్లాక్లోని తన ఛాంబర్లో మంత్రి కొల్లు బాధ్యతలు స్వీకరించారు. తొలుత కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని మంత్రి కొల్లు అన్నారు. ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారన్నారు. ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా వైసీపీ పాలకులు సొంత అవసరాలకు వినియోగించుకున్నారని మంత్రి కొల్లు ఆరోపించారు. ఇసుక రీచ్లలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. 2 శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇప్పుడు అతి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ ద్వారా టోటల్ అస్తవ్యస్తం చేశారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు మొత్తం వ్యవస్థనే భ్రష్టు నిర్వీర్యం చేశారు. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా చట్టపరంగా